హాయ్ హలో అందరికీ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రైతు పోరుబాట అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలో కూటమి పార్టీలకు సంబంధించినటువంటి పత్రికలు అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, ఆ పార్టీలకు వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి మేధావులం అని చెప్పబడే వ్యక్తులు అనుకోండి, వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఈ రైతు పోరుబాట వైసీపీకి అవసరమా, ఎందుకు అనవసరంగా ప్రజల్లోకి పోయి నవ్వుల పాలవుతారు, రైతులు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి సపోర్ట్ ఇవ్వట్లేదు, నవ్వుకుంటున్నారంట రైతులు ఈ కార్యక్రమం చేస్తామంటే. మేము ఇంత హ్యాపీగా పండగ చేసుకుంటుంటే మా పేరు మీద వైసీపీ ఏంటి ఈ రకంగా చేస్తుంది అని చెప్పి రైతులు అనుకుంటున్నారంట. అందులో వీళ్ళు ఏమంటారంటే పోయి ఏసీలో ఉండక అవసరం మీకు జగన్ ఏదో చెప్పాడని మీకు అవసరమా అని చెప్పి కొంతమంది వెటకారంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. కరెక్టే, వైసీపీ నాయకులు ఏసీలో ఉంటారు. ఎప్పుడంటే ఇప్పుడు వైసీపీ నాయకులు మన ఈ మధ్య కొన్ని పోస్టర్స్ పెట్టారు, కొన్ని లొకేషన్స్ పోస్ట్ జగన్ గారు కూడా పెట్టారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫేక్ అన్నారు. అదేవిధంగా ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ కూడా ఉంటుంది కదా, అందులో కూడా ఫేక్ అన్నారు. వాటికి సంబంధించి రైతులే మాట్లాడారు. నేను వీడియో కూడా చేశాను, నా ఛానల్లో ఉంటుంది, కాబట్టి చూసుకోవచ్చు. ఓకే, రైతులు మీరు ఫేక్ కాదు నాయన, మేము రైతులము, మా కష్టాలు ఇవని చెప్పి డైరెక్ట్ వాళ్ళు రాత్రి 10 గంటలప్పుడు ఆ టైంలో మాట్లాడడం జరిగింది. సో మీరు అది అబద్ధము అని నిరూపించడం, ఇది అబద్ధము, ఇది నిజం కాదు, ఈయన రైతు కాదు, యూరియా కోసం రాలేదు, ఈయన కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, హ్యాపీగా ఉన్నాడని నిరూపించండి. వాళ్ళు హ్యాపీగా ఏసీలు పడుకుంటారు. ఓకే, అండ్ అదేవిధంగా యూరియా రైతులకు అంటే బ్లాక్ మార్కెట్లో అంటే దాన్ని ఏం చేస్తారు, బ్లాక్ చేసేసి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. 300, 250 ఇట్లా ఎక్కువ పెంచి అమ్ముతున్నారు. లేదు ఇది అబద్ధము అని చెప్పి మీరు డైరెక్ట్ తీసుకుపోయి ఎక్కడ కూడా బ్లాక్లో అమ్మట్లేదు, ఎవరు కూడా ఏ రైతు కూడా దీన్ని బ్లాక్లో కొనలేదని చెప్పి మీరు ఒకరిద్దరిని సెలెక్ట్ చేసి చెప్పడం కాదు, వైసీపీ వాళ్ళని తీసుకుపోయి చూపించండి. వైసీపీ వాళ్ళు ఎక్కడెక్కడైతే లొకేషన్ చెప్పారో అక్కడికి తీసుకుపోండి. ఇది చూపియాయి అని చెప్పి వైసీపీ వాళ్ళని అడగండి, ఆ రైతులను అడగండి, వాళ్ళు వైసీపీ వాళ్ళు చూపించిన రైతుని అడగండి. నువ్వుగా పలానా రైతులను చూపించావు కదా నీ దాంట్లో, ఆ రైతు నిజమా కాదని తేలుద్దాం పదా అని చెప్పి వైసీపీ అంటే పోండి. పోయి చూపించిన తర్వాత అది నిజమా అబద్ధమా తేల్చండి. అది కనుక అబద్ధం అనుకుంటే, వైసీపీ చెప్పింది అబద్ధం అనుకుంటే, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఏసీలో కూర్చుంటారు, ఏసీలో ఉంటారు, వాళ్ళు బయటికి రారు. ఎందుకంటే మీరు అద్భుతంగా పనిచేస్తున్నట్టు లెక్క. ఓకే, అండ్ అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవ మీరు గొప్పగా పెట్టారు ఆ పేరు. మీరు ఏమన్నారు అప్పుడు, జగన్ చేత కాదు, జగన్ ఇవ్వలేడు, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తా అన్నాడు, మేము మాత్రం అట్లా కాదు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం కదా. మనం ఒక సంవత్సరం ఎగరగొట్టాం, ఒక సంవత్సరం మేము ఎగరగొట్టలేదని మీరు నిరూపించండి, ఒక సంవత్సరం ఎగరగొట్టలేదు రైతులకి అని చెప్పి. అదేవిధంగా ఈ సంవత్సరం ఇస్తా ఉన్నాం కదా, ఈ సంవత్సరం 20,000 ఇస్తున్నామని నిరూపించండి. ఇవన్నీ నిరూపిస్తే ఎగరగొట్టలేదని ఇప్పుడు ఇస్తున్నామని 20,000 ఇస్తున్నామని మీరు చెప్తే 7 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగిందని వైసీపీ పార్టీ చెప్తుంది, ఇది అబద్ధమని నిరూపించండి. వాళ్ళు హ్యాపీగా ఏసులు పడుకుంటారు. ఎందుకంటే మీరు అద్భుతంగా పాలన చేసినట్టు కదా, రైతులు పండగ చేసుకుంటున్నట్టు కదా. రైతులతో చెప్పించండి, లేదు ఇవన్నీ అబద్ధాలు, మాకు మొదటి సంవత్సరం కూడా అన్నదాత సుఖీభావ పడింది, ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు 20,000 అకౌంట్లో వేస్తూ ఉన్నారు, కేంద్రంతో సంబంధం లేదు, అందరి రైతులకి జగన్ గారాయంలో ఉన్నటువంటి ఎంతమంది రైతులు అందరి రైతులు వాళ్ళందరికీ వేసారు కదా, అంతకన్నా ఎక్కువ ఇస్తున్నారని చెప్పి నిరూపించండి. ఖచ్చితంగా వాళ్ళు ఏసీలు పట్టుకుంటారు. వాళ్ళకి ఏం పని, బజార్కి రోడ్డుకు ఎక్కాల్సిన పని అంటే ఏం అవసరం ఉంటుంది, ఉండదు. ఉచిత పంట బీమా జగన్ చేతగాలే కాదు, రైతులను మోసం చేశాడని చెప్పాం కదా, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఉచిత పంట బీమా ఇస్తున్నాము అని మీరు నిరూపించండి. జగన్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే రైతుల గురించి చెప్తున్నారో ఆ రైతుల దగ్గర పోయి, ఇగో మీరు ఈ రైతులకు ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఇవ్వలేదు అని చెప్తున్నారు కదా, డైరెక్ట్ నిజమైన రైతుల దగ్గరికి పోయి, ఆ పేడ్ ఆర్టిస్ట్ ఉంటారు మీకు కొంతమంది, వాళ్ళ చేత కొన్ని స్కిట్లు చేపిస్తుంటారు, వాళ్ళు కాదు నిజమైన రైతులు, ఫేక్ కాదు, ఆ రైతుల దగ్గరికి పోయి ఇక్కడ ఇదిగో వైసీపీ వాళ్ళు మీకు పంట బీమా రాలేదంటున్నారు, ఏది ఉచిత పంట బీమా రాలేదంటున్నారు, సో మీకు వచ్చిందా లేదా అడగండి. ఆ రైతు కనుక నాకు వచ్చింది అని చెప్తే వైసీపీ వాళ్ళు ధర్నాలు చేయరు, ఇంట్లో ఏసీలు పడుకుంటారు. అదేవిధంగా చంద్రన్న బీమా అని చెప్పాం మనం అధికారులకు రాకముందు. ఇప్పుడు చంద్రన్న బీమా వస్తుందా, ఎవరైనా ఒక రైతు చనిపోతే ఆ రైతుకి ఒక కుటుంబానికి డబ్బులు ఇచ్చినామా, ఇగో పలానా కుటుంబానికి ఇచ్చినాం, వైసీపీ వాళ్ళని లేదని చెప్తున్నారు, ఇది అని మీరు నిజం నిరూపించండి. మీరు నిరూపిస్తే వాళ్ళు హ్యాపీగా ఏసీలో పడుకుంటారు, రోడ్ ఎక్కరు, వాళ్ళకి అవసరం లే. అదేవిధంగా మద్దతు ధర మనం ఇచ్చామా, వైసీపీ చెప్తుంది మద్దతు ధర ఇవ్వట్లేదని చెప్పి, మరి మేము ఇచ్చాం మద్దతు ధర అని చెప్పండి. ఇప్పుడు మామిడి రైతులు రోడ్డున పడ్డారు, అప్పుడు కూడా మనం అబద్ధాలు చెప్పాం, మనం రైతుల రోడ్డు మీద పంట నాశనం చేసుకున్న రైతు వైసీపీ పార్టీకి చెందినటువంటి వాడని. వైసీపీ పార్టీకి చెందిన, టీడీపీ పార్టీకి చెందిన, జనసేన ఏ పార్టీకి చెందిన వాడు రైతే, వాడు పంటని వాడు రోడ్డు మీద పోస్తున్నాడంటే దాని అర్థం ఏంది, ఎంత బాధతో వేసింటాడు. కానీ మనం వైసీపీ పేరు పెట్టి వాళ్ళకంటే
నిజం చెప్పి కష్టం చెప్పి కన్నెలు పెట్టుకొని మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు వాడు వైసీపీ పార్టీ అని ఒక ముద్ర పడుతుంది, వాడికి పేటీఎం అని ఒక ముద్ర పడుతుంది, వాడు అరాచక శక్తి సైకో షాడిస్టు అని ఒక ముద్ర మీరు వేసేస్తారు. అది నిజమైన కష్టం ఉంటే కూడా మీరు అద్భుతంగా ముద్రలు వేసేస్తారు. ఆ రకంగా ముద్రలు వేయకుండా ఇది ముద్ర కాదు ఏం కాదు నాయన ఇగో మీది ఇది ఫేక్ అని మీరు అక్కడ పోయి నిజాన్ని చూపించండి. రైతు నిజంగా రోడ్డు మీద రోడ్డు మీద పోయలేదు, ఉల్లిగడ్డల రైతులకు టమాటా రైతులకు ఇట్లా ఏ రైతుకు కూడా ఇబ్బంది లేదు, అద్భుతంగా ఉన్నాడు, మద్దతు ధర కూడా మేము ఇచ్చాము, ఇదో చూడు ఈ రైతు ఈ మా వల్ల మేలు జరిగిన ఈ రైతుకని చూపించండి. చూపిస్తే ఆహా ఎంత అద్భుతమైనటువంటి పాలన, నిజంగా రైతులు పండగ చేసుకుంటున్నారు కదా అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటారు, దేశంలో ప్రజలందరూ కూడా అనుకుంటారు. అప్పుడు ఈ వైసీపీ పార్టీ నాయకులు ఈ రైతు పోరుబాటలు ఈ బాటలు ఆ బాటలు చేసినారనుకో ఖచ్చితంగా ప్రజలు నవ్వుతారు. మీరు అన్నట్టు సిగ్గుందా కొంచెం మీకు? మాకు చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పాలన చేస్తుంది, మాకు కావాల్సినవి అన్నీ కూడా ఇస్తుంది, ఇవన్నీ మాకు ఏవైతే అవన్నీ కూడా ఇస్తుంది అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఈ వైసీపీని తిడతారు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా రోడ్డు ఎక్కాల్సిన పనిలే వాళ్ళకి, హ్యాపీగా ఇంట్లో ఉండాల్సిందే వాళ్ళు. అది మీరు అన్నట్టు ఏసీలో పడుకుంటారు, ఏసీలో తొంగండి ఏసీలో పడుకోండి, జగన్ మాట ఏమంటారు, జగన్ మస్తు చెప్తాడు అంటారు కదా. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు 60% సాగు జరిగింది. ఎరువుల కోసం, విత్తనాల కోసం, యూరియా అన్నిటి కోసం ఎదురు చూస్తున్నారు రైతులు. ఇది కాదు అని నిరూపించండి. ఇది అబద్ధం, 60% సాగు కాలేదు, రైతులు రాత్రిపూట నిలబడట్లేదని నిరూపించండి. ఏసీలో పడుకుంటారు వాళ్ళు. 13,500 ఆర్బీకే సెంటర్లను విధ్వంసం చేశారు, నాశనం చేశారు రైతుల కోసం తీసుకొచ్చేటవని వైసీపీ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉంది. అది అబద్ధం అని నిరూపించండి. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. మనం యూరియా మార్క్వేడ్ ద్వారా ఇవ్వాల్సినటువంటి యూరియా 50% మార్క్వేడ్, 50% ప్రైవేట్ కంపెనీలు. మనం మొత్తం ఎక్కువ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చాం. ఆర్బీకే సెంటర్ల ద్వారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారానే పంచాడు. రైతు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వచ్చాడు, సంచి బస్తా తీసుకున్నాడు, పోయాడు, పొలం పోయాడు, పని చేసుకున్నాడు, ఏ ఇబ్బంది పడలేదు. ఇలాంటి సంఘటన జరగలేదు. మీకు అది చాలా పెద్ద మీడియా కదా, మరి గతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా? పోనీ మీ దాంట్లో ఎప్పుడైనా వార్త వచ్చిందా? ఇట్లా రానివ్వలేదు, వాస్తవం. రైతులకు ఇబ్బంది కలగలేదు, వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కేంద్రము తర్వాత 2 కలుపుకొని ఇవ్వాల్సింది ఇచ్చాడు కదా, ఒక సంవత్సరం ఎగరగొట్టలేదు కదా, ఇది వాస్తవమే కదా. సో మరి అదే గతంలో రైతులకు మేమేం చేసాం మీరేం చేశారనే అంశాలనే వాళ్ళు తీసుకొని మీరు చేస్తున్నటువంటి మోసాలను ఎండగడుతూ ఈరోజు ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది రైతుల పక్షాన. ఇవన్నీ అబద్ధమని మీరు నిరూపిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏసీలో పడుకుంటారు. మనం నిరూపించగలమా? నిరూపించలేము. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ మా కష్టాల గురించి మీరు ఫైట్ చేయండి అని చెప్పి వైసీపీ పార్టీని కోరినప్పుడు వైసీపీ పార్టీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలకు సంబంధించి మీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఆ సమస్యల పరిష్కారం చేయాలని రోజు రోడ్డు ఎక్కుతా ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిజంగా లేకపోతే అడ్డుకోవద్దు. మరి ప్రతి చోట అడ్డుకుంటున్నారు కదా, అడుగున అడ్డుకుంటున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. 10 మందే వెళ్ళాలంటున్నారు, 10 మంది వెళ్ళాలి, 15 మంది ఎందుకు ఇట్లా లిమిట్ పెడుతున్నారు? అంటే ఎక్కువ మంది వస్తే సక్సెస్ అయింది అనుకోండి, సక్సెస్ అయితే ఏమవుద్ది? అరే నిజంగా ఈ కూటమి తప్పులు చేస్తుందని ఇంకా ఎక్కువ మంది ప్రజలకు తెలుస్తాయేమో, కాబట్టి వద్దు అని చెప్పి మనకున్నటువంటి అధికారాలు ఉపయోగించి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది తెలియట్లేదా? సో ఇక్కడ వైసీపీకి ఈ రైతు పోరుబాట అవసరమా అన్న వాళ్ళని మరి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎవరు పడుకోవాలి ఇక్కడ ఏసీలో? ప్రతిపక్షం ఉన్నది, ఏసీలో పడుకొని అన్నీ బాగుండాయని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులను రోడ్డు మీదకి తీసుకురావడం, వాళ్ళ మెడలు వంచి రైతులు ఎవరైతే ఎండలో కష్టపడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, చెమటోరుస్తున్నాడో వాడి కోసం పనిచేయడమే ప్రతిపక్ష పార్టీ యొక్క బాధ్యత. ఆ ప్లేస్లో వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, జనసేన ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా చేయాల్సినటువంటి బాధ్యత అదే. వాళ్ళు ఈరోజు వైసీపీ ఆ పాత్రను సమర్థవంతంగా పోషిస్తుంది. వాళ్ళు రోడ్డు ఎక్కకూడదు అని అనుకుంటే ఏవైతే ఈ సమస్యలని చెప్పారో వాటన్నిటిని సాల్వ్ చేయండి. వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పని ఉండదు, రైతులు మిమ్మల్ని తిట్టుకునేది ఉండదు, మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు. అది విషయం. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, మీరే డిసైడ్ చేయండి ఎవరు ఏసీలో పడుకోవాలి. వైసీపీకి మరి రైతు పోరుబాట చేయడం అవసరమా అని వీళ్ళు అంటున్నారు కదా, నిజంగా అవసరం ఉందా లేదా? మరి రైతులందరూ కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లు కూడా ఎక్కువ శాతం రైతులు ఉంటారు కదా. మరి మీరు చూస్తుంటే కనుక ఈ వీడియో, మరి నిజంగా మీకు సమస్యలు ఉన్నాయా లేదా చెప్పండి.